అడ్డదిడ్డంగా మాట్లాడడం అనే కళను మాజీ మంత్రి ఆర్కే రోజా ఎంతలా వాడేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనను ఉద్దేశించి ఒక్క మాట అనుకున్నా పవన్ కళ్యాణ్ మీద తరచూ వంటి కాలి మీద లేచే అలవాటున్న ఆమెకు సరైన కౌంటర్ ఇప్పటి వరకు పవన్ ఇచ్చింది లేదు. ఆ కొరతను తీరుస్తూ ఈ మధ్యనే ఆమె అన్న మాటలకు కౌంటర్ అటాక్కు దిగారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాస్త ఆలస్యంగా బయటకొచ్చిన వీడియోలో ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను ప్రాతినిధ్యం వహించే నగరిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె తన రీతిలో మండిపడ్డారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలు చేశారు. ఏపీలో గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారన్న ఆర్కే రోజా తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే టీడీపీ జనసేన నేతలు అమెరికాకు పారిపోవలసిందేనని వ్యాఖ్యానించారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వదిలి విదేశాల దిశగా వెళుతున్నారని, రేపు అమెరికా బాట పడతారని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితి బాగోలేదన్న ఆమె ఎక్కడికి వెళ్లినా అక్కడ పుట్టానంటున్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్గా మారడం తాజాగా విశాఖ వేదికగా జరిగిన హరిహర వీరమల్లు మూవీ వేడుకలో పవన్ స్పందించారు. ఆర్కే రోజా నేరుగా కోట్ చేయని పవన్ కళ్యాణ్ తనను ఉద్దేశించి అన్న మాటను ప్రస్తావిస్తూ కౌంటర్ అటాక్కు దిగారు. విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న ఆయన, నేను ఈ మాట చెబితే ఎక్కడికెళితే అక్కడ పవన్ అక్కడే పుట్టానని, అక్కడే పెరిగానని కొందరు విమర్శిస్తూ ఉంటారు. మా నాన్న ఉద్యోగంలో భాగంగా అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇది తెలియకుండా మాట్లాడే వారంతా కూపస్థ మండూకాలు, బావిలో కప్పలు, వాళ్లు అంతకు మించి ఆలోచించలేరు అంటూ తనదైన శైలిలో పంచి వేశారు. అందుకే తన పేరు పవనమని, తాను అంతటా ఉంటానని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ ఇప్పటికే పలుమార్లు ఆర్కే రోజా నోరు పారేసుకున్నా పెద్దగా రియాక్ట్ కాని పవన్ తన తీరుకు భిన్నంగా రోజాపై వ్యాఖ్యలు వైరల్ అయిన కొద్ది గంటల్లోనే ఘాటుగా రియాక్ట్ కావడం విశేషం.